హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 12 రకాల వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో సైంటిస్ట్ సి, మెడికల్ ఆర్ నాన్ మెడికల్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. డిఈఓకు సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి 1 వేకెన్సీస్ ఉందని తెలియజేశారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్, రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 1 వేకెన్సీ ఉన్నట్లు ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి 1 వేకెన్సీ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే కనుక సంబంధిత విభాగాల్లో ఇంటర్ లేదా డిగ్రీ లేదా పీజీ లేదా ఎండి ఆర్ ఎంఎస్ ఆర్ డిఎన్బి ఆర్ పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. వేతనం వచ్చేసి సైంటిస్ట్ సి పోస్టులకు నెలకు 67,000 రూపాయలు, డిఈఓ పోస్టులకు 20,000 రూపాయలు, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 56,840 రూపాయలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించి 32,350 రూపాయలు, అలాగే 33,700 వరకు పే చేయడం జరుగుతుందని తెలియజేశారు. రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 28,000 రూపాయలు శాలరీ పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి 20,000 రూపాయలు నెలకు శాలరీ పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్. దరఖాస్తు గడువు వచ్చేసి 5/10/2024 తేదీ నుంచి దరఖాస్తు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది వేయాలి. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 8/10/2024 తేదీ అయితే వీరు షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్లో ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్స్ వారు తెలియజేసిన అడ్రస్కు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వెను వచ్చేసి గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జిఎంసి హైదరాబాద్ నందు వీరైతే ఇంటర్వ్యూను కండక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ని ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జిఎంసి హైదరాబాద్ చిరునామాకు వెళ్ళి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అని అయితే తెలియజేయడం జరిగింది. ఏమైనా మీకు ఇంటర్వ్యూస్కి పిలవాల్సిన షార్ట్ లిస్ట్ని అయితే కనుక వీరు ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది, లేదా మీకు మొబైల్ ద్వారా మెయిల్ ద్వారా కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుందని అయితే మీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.